జపనీస్ రెడ్ డైమండ్ గోవా అండి. ఇంకొక 5% పరిపక్వత రావాలి. 90% పరిపక్వతకు వచ్చిందండి. లో సీడ్ అండి, హెవీ సీడ్ ఏముంటుందండి ఇందులోని. చూడండి అసలు మంచి నీట్గా లేయర్ వచ్చింది చూసారా. జపనీస్ రెడ్ డైమండ్ గోవా జామ్ అండి ఇది. అక్కడ స్వీట్నెస్ ఉందండి. పైతో ఒక క్రంచీగా ఉందండి, మన యాపిల్స్కి తిన్నట్టు. చాలా బాగుందండి. వా చాలా బాగుందండి జామ్ ఇది. సో కంపల్సరీగా పెంచుకోవాల్సిన చెట్లో జపనీస్ రెడ్ డైమండ్గా ఒకటండి. దీని ఆకర్షణమైన చెట్టు, చాలా బాగుందని తింటాకి. సీటు కూడా హెవీగా లేదండి. సీటు పెట్టుకుంటే అన్ని కలిపి ఓ 10 సీట్లు 12 సీట్లు ఉంటాయి అంతండి ఇక్కడ. ఇదండి జపనీస్ రెడ్ డైమండ్ గోవా జామ. మనకి గిల్లింగ్ స్టార్ట్ అయిందండి. ఇంకనేది ఇలా ఉంటుంది అన్నమాట. ఇంకొంచెం గిల్లింగ్ ఇలా స్టార్ట్ అయింది చూసారుగా. జపనీస్ రెడ్ డైమండ్ గోవా జామలో ఎన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా దేని టేస్ట్ దానికే ఉంటుంది, దేని వెరైటీ దానికే ఉంటుంది. దేన్ని మనం తక్కువ చేసి చూడకూడదు. సో నాకు ఇప్పుడు ఇది నచ్చినటువంటి జామని ఇది చాలా బాగుంది. ఇది కూడా ప్రిఫరెన్స్ చేస్తున్నాను జామ్లోని. సో ఇంట్రెస్ట్ ఉన్న కంపల్సరీగా దీన్ని కూడా పెంచుకోండి, చాలా బాగుంటుంది చూసారుగా. సో వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త విషయాల గురించి మన కడప లంక రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.